మాకు టైం సేవ్ అవ్వాలి అనుకుంటున్నారా? అనుకుంటే ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం రండి. హాయ్ గైస్, అందరికీ సింపుల్గా టేప్ లేకుండా ఆది బ్లౌజ్తో 3 బ్లౌజులు ఒకసారి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మా వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. 3 బ్లౌజులు ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. ఎడ్జెస్ ఏమన్నా క్రాసులు ఉంటే ముందుగానే కట్ చేసేసుకోండి. 3 సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని క్రాసులు కట్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం కొంచెం ఒక పావించు చూపించినట్టు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఆది బ్లౌజు బ్యాక్ సైడ్ వైపు హ్యాండ్ ఉంటుంది కదా, అది పై వైపుకి ఫ్రంట్ వైపు ఉన్నదేమో ఫ్రంట్ లోపల వైపుకి వచ్చేలా చూసుకోండి. చూడండి, పైన బ్యాక్ సైడ్ వైపు హ్యాండ్ కనిపిస్తుంది. అలా వేసుకొని చంక దగ్గర మన షోల్డర్ దగ్గర ఉన్న దగ్గర ఒక డాటు, చివరిన ఖర్చుల దగ్గర ఒక డాటు, ఇక్కడ ఖర్చుకు పట్టుకొని బ్లౌజ్ని చూడండి నేను ఎలా పట్టుకున్నా అలా పట్టుకొని అక్కడ అలా లాగి ఖర్చు ఎలా ఉందో అంతవరకు అలా వేలుతో పెట్టి మార్క్ చేసుకోండి. కరెక్ట్గా ఇక్కడ హ్యాండ్ మార్క్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది మీకు నీట్గా. అలా నేను పెట్టినట్టు డాట్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ డాట్స్ అన్నీ కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోండి. డాట్స్ ఉంటే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది కదా. లైన్ డ్రా చేసుకుని మీకు డౌట్ ఉంటే ఒకసారి బ్లౌజ్ పీస్ దాని మీద పెట్టి చూసుకోండి. చూసుకున్న తర్వాత కరెక్ట్గా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. 3 సమానంగా పెట్టుకోవాలి. కాకపోతే ఆ చివరన మధ్యలోనదే షోల్డర్ దగ్గర వచ్చేది ఒక టక్స్ ఇచ్చుకోండి. మళ్ళీ ఇవి కూడా ఒకదాని మీద ఒకటి ఇంచు కూడా కొంచెం కూడా జరగకుండా సమానంగా ఉండేటట్టు వేసుకొని ఎడ్జెస్ క్రాసులు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. బ్యాక్ సైడ్ వేసుకోవాలి. బ్లౌజు బ్యాక్ సైడ్ వేసుకొని కింద ఒక పావించు ఖర్చుకి పైన ఒక పావించు ఖర్చుకి ఉంచుకోవాలన్నమాట. అంటే 2 లోపలికి వెళ్ళిపోతాయి కదా. బ్లౌజు ఓపెన్ లేని వైపు చూడండి ఇటువైపు వేసుకొని ఓపెన్లు ఉన్న వైపు మన బ్లౌజ్ చివరి వైపు వేసుకోవాలి. కిందన అలా ఒక పావించుకి డాట్లు పెట్టుకున్న తర్వాత చూడండి నేను చూపిస్తున్నట్టు బ్లౌజ్ ఎలా ఉందో ఇలా షోల్డర్ దగ్గర పట్టుకొని కరెక్ట్గా పెట్టుకోండి. అప్పుడు నెక్ కరెక్ట్గా వస్తుంది, జారకుండా. షోల్డర్ ఎంత ఉందో అంత నెక్ చాలా కరెక్ట్గా వస్తుంది. షోల్డర్కి ఇటువైపు డాటు, హ్యాండ్స్ అతుకుతాం అటొక డాటు అలా వేసేసుకుని ఆ 2 మార్కింగ్లు కలిపేయండి. తర్వాత ఇక్కడ నడుము దగ్గర పట్టుకొని చంక దగ్గర ఖర్చు ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక డాట్ పెట్టుకొని అది కూడా లైన్ డ్రా చేసుకోండి. కొత్తవారు అయితే చూడండి ఇప్పుడు నెక్ చూపిస్తున్నాను. అలాగా ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసాం కదా నెక్ కోసం. ఇక్కడ లైను సమానంగా కింద కొంచెం డీప్ కావాలంటే కొంచెం ఒక పావించు లోపలికి డ్రా చేసుకొని ఈ 4 పలకలుగా అక్కడ చూపిస్తున్నట్టు స్క్వేర్ బాక్స్లో గీసేసుకోండి. సేమ్ చంక దగ్గర కూడా అంతే. ఆ డాట్ని ఈ డాట్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనకి నార్మల్ స్క్వేర్ బాక్సుల్లో వచ్చాయి కదా, చంక దగ్గర మీకు నార్మల్గా వస్తే గీసేసుకోండి. కొత్త వారికి రాదని చెప్పేసి నేను కరువు స్కేల్ పెట్టి గీస్తున్నాను. అక్కడ కరెక్ట్గా కరువు స్కేల్ నీట్గా పెట్టుకొని దాని చుట్టూ ఒక లైన్ డ్రా చేసుకుంటే మనకి చంక డౌన్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా నెక్ అన్నమాట. ఇది చిన్నగా ఫస్ట్ డాట్స్ పెట్టుకోండి. డాట్స్ పెట్టుకున్న డాట్స్ మీద డ్రా చేసేసుకుంటే ఈ నెక్ కూడా రౌండ్ వచ్చేస్తుంది. రాకపోతే చూసుకొని అక్కడ కూడా కరువు స్కేల్ పెట్టి నెక్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర పట్టుకొని చంక్ సరిపోయిందా లేదా పైన ఒక పావించి ఖర్చు ఉంచుకొని చూడండి కరెక్ట్గా వచ్చింది. చూసుకొని అక్కడ డాట్ పెట్టాను కదా ఖర్చుల కోసం అనమాట. మిగతాది అంటే మనం టేప్ వాడట్లేదు కదా, టేప్ లేకుండా చెప్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర కింద నడుము దగ్గర పట్టుకొని బ్లౌజ్ సరిపోయిందా లేదా కరెక్ట్గా చూడండి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు చంకలు జారకుండా నీట్గా ఉంటుంది అన్నమాట బ్లౌజు. 3 బ్లౌజ్ పీసులు నేను కలిపే వేసానండి. చూడండి మనం డ్రా చేసిన లైన్ మీద కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు 3 సపరేట్ చేసేసుకోండి. దేనికది సపరేట్ చేసుకొని ఉన్న లైనింగ్ని మళ్ళీ సమానంగా ఉండేటట్టు వేసుకొని క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదండి, నేను క్రాస్గా వేసాను చూడండి. అంటే మీకు అర్థమవుతుందని వేరే కలర్ మొక్క వేసాను అనమాట. మళ్ళీ అక్కడ ఆ బ్లౌజు మనం ఎలా క్రాస్గా వేసామో అలాగే చుట్టూ డ్రా చేయండి. చుట్టూ డ్రా చేసుకున్నాక
ఆది బ్లౌజు ఫ్రంట్ ఉంటుంది కదా, ఉక్సులు పట్టి వైపు అయినా తీసుకోవచ్చు, తాళ్ళు పట్టి వైపు అయినా తీసుకోవచ్చు. నాకు ఎక్కువ ఉక్సులు పట్టి వైపు అలవాటు, నేను ఉక్సులు పట్టి వైపు చూపిస్తున్నాను. పైన ఒక 1/2 ఇంచు షోల్డర్ మనకి ఖర్చులు కుంచుకొని కిందకి ఆ బ్లౌజ్ పెట్టుకొని చూడండి, నేను ఎలా పెట్టానో బ్లౌజు అలా పెట్టి దాని చుట్టూ అలా డ్రా చేసుకోండి. కొంచెం అంటే మరీ కరెక్ట్గా కాకుండా ఉక్సులు పట్టి దగ్గర ఒక 1/2 ఇంచు ముందుకి చూడండి, గ్యాప్ వచ్చింది కదా బ్లౌజ్ పీస్కి దానికి. అక్కడేమో ఇక్కడ సేఫ్ బెల్ట్ దగ్గర ఒక డాటు, కిందకి కొంచెం ఎక్కువే ఒక 1/2 ఇంచు అలాగా ఇంకెక్కువ పెట్టుకున్నా. అలా ఓ డాటు పెట్టుకోండి, ఎందుకంటే అక్కడ ఖర్చులోకి మిడిల్లోను డాట్కి పైన నెక్ ఖర్చుకి అన్నిటికీ సరిపోవాలన్నమాట. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర పట్టుకొని మెయిన్ డాట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్కి, అక్కడ ఓ డాట్ పెట్టుకోండి. ఇప్పుడు చంక డౌన్ దగ్గర మనకి తెలిసిందేదో నార్మల్గా నేను చూపించిన విధంగా అక్కడ ఓ డాటు, పైన ఒక డాటు పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్ ఏమన్నా తేడా ఉంటే కొంచెం కరెక్ట్ చేసుకోండి, ఏం ఉండదు. మళ్ళీ నీట్గా డ్రా చేసుకోండి, అంటే మీకు అర్థం అవడం కోసం నేను అక్కడ మళ్ళీ డ్రా చేశాను. ఇప్పుడు చూడండి, ఈ 3 డాట్లు పెట్టాం కదా, 3 డాట్లని కలుపుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది. మీకు మళ్ళీ చూపిస్తాను. ఆ 2 అలా పట్టుకొని షోల్డర్ మెయిన్ డాట్ పట్టుకొని ఇక్కడ సరిపోయిందా లేదా చూసుకోండి. నాకైతే సరిపోయింది. ఈ 3 డాట్లని చూపిస్తూ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చంక డౌన్ 1/2 ఇంచు ఆ చివర ఈ చివర వచ్చి మిడిల్లో అలా ఒక 1/2 ఇంచుకి తీసుకొని డ్రా చేసుకొని, ఎందుకంటే కట్ చేసేసుకోవాలి, తర్వాత కట్ చేసుకుంటామంటే అవ్వదు. ఇప్పుడు మనం ఎలా డ్రా చేసామో అలా కట్ చేసేసుకొని ఏ పీస్గా పీసు సపరేట్ చేసేసుకోవడమేనండి. ఇలాంటి కటింగ్ వీడియోలు, స్టిచ్చింగ్ వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కదా మరి. ఇప్పుడు సేఫ్ బెల్ట్లు ఎలాగో చూపిస్తాను, ఒకటి చూపిస్తాను చూడండి. మనకి తాళ్ళు పట్టి వైపు ఉంటుంది కదా, తాళ్ళు పట్టి వైపు సేఫ్ బెల్ట్ ఎంత ఉందో దానికి కొంచెం ఒక 1/2 ఇంచు ఎక్కువే తీసుకోండి, ఎందుకంటే ఖర్చుల్లోకి కొందరు ఎక్కువ పెట్టమని గట్ట అంటారు కదా. అలా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకుని ఇక్కడే చూడండి, అక్కడ తక్కువ కట్ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు కరువు తిప్పేయాలి. నేను వేరేలా అతుకుతాను, అందుకని మీకు ఇంకా చూపించాడు. కింద చూడండి, మడిపేసి చూపిస్తాను, మీకు సేఫ్ బెల్ట్ క్లియర్గా అర్థమవుతుంది. అలా కింద మడిపేస్తాను. స్టిచ్చింగ్ వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. అంటే ఒకటి ఇవి వచ్చి నెక్కకి వేస్తాం కదా క్రాస్ బెల్ట్, అవి తీసుకొచ్చి నేనైతే ఈ బ్లౌజులకి పైపింగ్ వేస్తానండి, అందుకే నార్మల్ మీకు చూపిస్తున్నాను. అవి క్రాస్ ముక్కలు తీసుకుంటే మనకి మెడపట్టి కింద సరిపోతాయి. ఇప్పుడు మెయిన్ ఒక ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేయడం చూపిస్తాను. అవి ఎలా ఉంటే అలా వేసి కట్ చేసేసుకోవడమేనండి. ఇవి చిన్న ముక్కలు ఉన్నాయి, కస్టమర్ మనకి ఇవ్వడం లైనింగ్లు కూడా వాళ్ళు ఇచ్చారు, అసలు ఇవి కూడా చిన్నవి అనమాట. సేఫ్ బెల్ట్కి గట్ట ముక్కలు అతికి సెట్ చేయాలన్నమాట. కుట్టడం వచ్చిన వాళ్ళు అంటే కుట్టేస్తాం, కానీ కొత్త వాళ్ళకంటే కష్టం కదండి. 3 బ్లౌజులు కూడా ఇంతే, మనం కట్ చేసిన లైనింగ్ పీస్లు మెయిన్ ఇట్ల మీద పెట్టేసి కట్ చేసేసుకోవడమేనండి. కాకపోతే క్రాస్ వేసినప్పుడు కొందరికి క్రాస్ తక్కువ ఉంటుంది, కొందరికి జస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బాగా క్రాస్ ఎక్కువ ఉంటుంది. చూసుకొని బ్లౌజ్ పట్టుకొని ముందు చూసుకొని క్రాసు ఎంత క్రాస్ ఉందో వాళ్ళు వేసుకునే కస్టమర్ వేసుకునే బ్లౌజ్ అని చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసుకుని అన్నీ ఒక దాని మీద ఒకటి పెట్టి ఏమన్నా మిగిలిన ముక్కలు, లైనింగ్ ముక్కలు అన్నీ కూడా పెట్టేసి ఒక కట్ట కట్టేసుకోండి. ఎందుకంటే మళ్ళీ కుట్టినప్పుడు ఆ ముక్క లేదు, ఈ ముక్క లేదు, అయ్యో అది ఉంచితే బాగున్నా అని అనుకోకుండా అన్ని ముక్కలు కూడా వేసి కట్లా కట్టేసుకున్నారనుకో, కుట్టినప్పుడు ఏది అవసరం వస్తుందో తెలియదు కదా. ఏ చిన్న ముక్క కూడా పడేయకన్నా వేస్ట్ చేయకన్నా అక్కడ చూపించినట్టు అన్నీ పెట్టేసి కట్టేసుకోండి. కుట్టినప్పుడు యూజ్ అవుతాయి అన్నమాట. చిన్నవి కూడా ఒక్కొక్కసారి అవే మంచి యూజ్ అవుతాయి. చిన్న ముక్కలైపోయినా బ్లౌజ్ పాడైపోద్ది. అదిగోండి 3 బ్లౌజులు కట్ చేసి అలా కట్టేసాను అనమాట. మా వీడియోలు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బ్లౌజ్ స్టిచ్ చేశాక ఇలా ఉందండి.